నక్సల్స్ కొందరి దృష్టిలో రాబిన్ హుడ్స్. గిరిజన ప్రాంత ప్రజల పరిరక్షణకి, పోలీసుల నుండి కాపాడటానికి వాళ్ళు ఉంటారన్నది. ఇది అడవి గురించి తెలియని వాళ్ళకి, అడవి వ్యవహారాలు తెలియని వాళ్ళకి నిజం. ఒకప్పుడు కరెక్ట్ ఆ మాట. ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్ని రాజకీయ నాయకులు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ సమయంలో కనీసం రోడ్డైనా, నడవడానికైనా, నీళ్ళైనా నానా తిప్పలు ఉండేవి. ఆ టైంలో నక్సల్స్ అక్కడ ఉండడం వల్ల, నక్సల్స్ను పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళడం వల్ల, ఆ లెక్కనైతే విశాఖ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో దానికి ఉన్న రోడ్లన్నీ ఏంటి, ఆ రంపచోడవరం ఇట్లాంటివన్నీ కూడా ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ దొరల్ని ఎదిరించి వెంటాడి వేటాడి చంపినప్పుడు అతన్ని పట్టుకోవడానికి ఆ కొండలు ఎక్కుతుండగానే కాల్చి అవతల పడేస్తున్నటువంటి సందర్భంలో ఇక అక్కడ తట్టుకోవడం కష్టం అని చెప్పి రోడ్లు వేశారు. ఆనాటి రోడ్లే ఇప్పుడు కాస్త పటిష్టం చేసుకుని కొనసాగిస్తున్నాం. అంటే ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి అల్లూరి సీతారామరాజు కారణంగా ఆ ఏరియాకి రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు నక్సల్స్ కారణంగా రోడ్లు పోయినాయి, రోడ్లు రాకుండా ఆగినాయి మొదట్లో. తర్వాత ఈ పోలీసులు ఆయా ప్రాంతాలకి, అంటే అంతకుముందు రోడ్లు వేసేవాళ్ళు కాదు, నక్సల్స్ను పట్టుకోవడం కోసం చాలా ప్రాంతాలు ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ ఈ ప్రాంతాల రోడ్లు వేయడం, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించుకోవడం ఇవన్నీ జరిగినాయి. అట్లాగే గిరిజనులను ఇదివరకు పట్టించుకుంది, ఇప్పుడు పట్టించుకుంటున్నారు. ఆ ఆస్పెక్ట్లో చూస్తే బెటర్. కానీ ప్రాణాలు తీయడం మాత్రమే తన వంతు అన్నటువంటి విధంగా సైన్యం ఏం చేశారు? ఈ దేశ రక్షణ కోసం పనిచేసే సైన్యాన్ని చంపేశాడు అతను, పోలీసులు చంపేశాడు అనేక మందిని. అట్లాంటి వాడు హీరో కాదు. ఇంకోటి పోనీ అక్కడ ఉన్న గిరిజనులకు ఏమన్నా కూడిపెట్టాడా? గిరిజనులకు ఏమన్నా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడా? గిరిజన పిల్లలు చదువుకోవడానికి ఏమైనా ఏర్పాటు చేశాడా? అలా చదవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళని చెడగొట్టారు అక్కడ స్కూళ్ళని లేకుండా. అలాగే నిజంగా హెడ్మా హీరో అయ్యి ఉంటే ఏజెన్సీ ప్రాంతాల గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఓబి ప్రాంతాల్లో గంజాయి ఎక్కడి నుంచి పండించారు? అంటే గంజాయి స్మగ్లర్ అక్కడ పండిస్తున్నారంటే మావోయిస్టులు వాళ్ళని కాల్చి చంపేయాలి కదా, మరి ఎట్లా కంటిన్యూ అయ్యారు వాళ్ళు? అంటే గంజాయి స్మగ్లర్తో వాళ్ళు చేతులు కలిపారు. దెన్ అలాగ వాళ్ళని చేతులు కలిపి వాళ్ళ నుండి సొమ్ములు తీసుకుంటూ వీళ్ళు బతకడం వల్ల గిరిజనులకు ఉపాధి ప్లస్ మావోయిస్టులకు ఆదాయం అన్నటువంటి రూట్లో పెంచి పోషిస్తే ఇప్పుడు ఆ స్మగ్లర్లే వీళ్ళని పట్టిస్తారు, వీళ్ళ అనుపాలను తెలియజేస్తారు. ఎందుకు? వీళ్ళ కోసం పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నారు. స్మగ్లర్ల కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ వీళ్ళ కోసం వెళ్తే స్మగ్లర్లు దొరుకుతారు, వాళ్ళ గంజాయి దొరుకుతుంది. కాబట్టి వాళ్ళే సమాచారాలు కూడా ఇస్తారు. వీళ్ళు పెంచి పోషించిందే వీళ్ళని వెంటాడుతున్నట్టుంది.